హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా. ప్రజెంట్ మనకి కండక్టర్ జాబ్స్కి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు కండక్టర్ జాబ్స్కి కావాల్సినటువంటి హైట్ ఎంత ఉండాలి, సాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. సో వెంటనే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి జిల్లాల వారీగా వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. మీరు ఏ జిల్లా నుంచి ఒక కండక్టర్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాం కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసి ఈ యొక్క వీడియో అయితే కంటిన్యూ చేయండి. అయితే ఒక కండక్టర్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ 10th అనమాట. సో మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు ఏం చేయాలంటే, కండక్టర్కి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే మీరు అక్కడ టికెట్ని ఇష్యూ చేయడము, అలాగే ప్యాసింజర్స్కి సంబంధించి మీరు మంచిగా కమ్యూనికేట్ చేయడము, ఇలాంటి డ్యూటీస్ అనేవి ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. అయితే ఒక కండక్టర్ జాబ్స్కి అప్లై చేయడానికి హైట్ రిక్వైర్మెంట్స్ అనేది కంపల్సరీ అనమాట. అబ్బాయిలు వచ్చేసి మినిమం హైట్ 153 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అబ్బాయిలు అయితే. ఒకవేళ అమ్మాయిలు అయితే మాత్రం 147 సెంటీమీటర్స్ ఆఫ్ హైట్ అనేది ఉండాలి, మినిమం హైట్ ఇది. సో మీరు మ్యాక్సిమం ఎంత హైట్ ఉన్నా పర్వాలేదు, కాకపోతే మినిమం హైట్ మాత్రం ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక కండక్టర్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు ఎంత సాలరీ పే చేస్తారు అంటే, సో మనకి ఇప్పుడు ప్రజెంట్ కండక్టర్ జాబ్స్ని అయితే కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మనకి ఇదివరకే టీఎస్ఆర్టీసీలో పర్మనెంట్ పద్ధతిలో మనకి శ్రామిక్ పోస్టులకి సంబంధించి అండ్ ఇంకా ఇతర పోస్టులకి సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి పర్మనెంట్ పద్ధతిలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ కూడా చేయడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మన ఛానల్లో దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కండక్టర్ ఉద్యోగాలను అయితే అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్చువల్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే 17,969 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు పే చేయడం అనేది జరుగుతుంది. మీకు సర్వీస్ అయిన కొద్దీ, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మీకు ఫర్దర్గా సాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది చేస్తూ ఉంటారు. మనకి పెద్ద కష్టమైతే లేదు ఇప్పుడు కండక్టర్ జాబ్ అనేది, ఎందుకంటే మనకి ఏదైతే మనకి కండక్టర్కి సంబంధించి మీరు జాబ్ చేస్తారో ఇక టికెట్ ఇష్యూ చేసే మిషన్లో మనకి ఆన్లైన్ పేమెంట్ కూడా వచ్చేసింది. అండ్ మీకు 0 టికెట్స్ అనేవి ఇష్యూ చేయడము అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో మీకు ఈజీగానే ఉంది ప్రజెంట్. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే కొంచెం ఈజీగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే, సో మీకు మినిమం ఏజ్ మాత్రం 21 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఒక కండక్టర్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఎవరికి కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. ఎవరైనా మాకు ఇంత సమ్ అమౌంట్ ఇవ్వండి, మీకు కొంత సమ్ అమౌంట్ ఇవ్వండి మేము జాబ్ ఇస్తామంటే అలా ఎవరికి కూడా ఇవ్వకండి. మనకి ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీగానే జరుగుతుంది రిక్రూట్మెంట్ అనేది. కాబట్టి మీరు ఎవరికి కూడా సింగిల్ రూపీ అమౌంట్ అనేది ఎవరికి పే చేయాల్సినటువంటి పని లేదనమాట. కంప్లీట్లీ ఇది ఫ్రీ రిక్రూట్మెంట్. అయితే ఒక కండక్టర్ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తున్నారంటే, ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే మీకు సెలక్షన్ జరుగుతుంది. మనకి ఇదివరకు వచ్చినటువంటి డ్రైవర్ అలాగే శ్రామిక్ పోస్టులకి కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఆధారంగా, మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగానే డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కండక్టర్ జాబ్స్ని కూడా సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా
అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ హైట్ అనేది చెక్ చేసేసి డైరెక్ట్గా మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక జాబ్స్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి అంటే, సో మీరు ఎవరైతే కండక్టర్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా కంపల్సరీగా ఒకవేళ మీ దగ్గర లేకపోతే తీసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే 10th క్లాస్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుంది కదా మెమో, ఆ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ హైట్ ప్రూఫ్కి సంబంధించి మీరు ఏదైనా నార్మల్గా ఏదైనా పేపర్ కానీ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. నార్మల్ ఇది అంత మ్యాండేటరీ అయితే కాదు, అది ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు. ఆధార్ కార్డు, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా మనకి కంపల్సరీగా డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాల్సినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు అంటే, సో మనకి 5th డిసెంబర్ నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా December 30 వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఛాన్స్ అనేది కల్పిస్తారు. అయితే ప్రజెంట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రావడం జరిగింది, అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. సో మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే టీఎస్ఆర్టీసీ ఉందో, సో టీఎస్ఆర్టీసీ వాళ్ళు మనకి కండక్టర్ జాబ్స్ అన్నింటినీ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా సపరేట్గా అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి డిపో మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత అక్కడ ఉన్నటువంటి ఖాళీలని ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా సెలక్షన్ చేస్తున్నారనమాట. ఎటువంటి ఇక్కడ సపరేట్గా గవర్నమెంట్కి ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేసి చెప్పడం లేదు. మనకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళే రిక్రూట్మెంట్ అనేది చేసేసుకుంటున్నారు. సో ఇక్కడ ఈ యొక్క టీఎస్ఆర్టీసీ నుంచి ప్రజెంట్ మనకి ఖమ్మం డిస్టిక్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. దాదాపు మనకి 63 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అయితే జాబ్స్కి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే, సో మీరు ఖమ్మం డిస్టిక్కి సంబంధించి ఆ యొక్క డిపో ఉంటుంది కదా, సో డైరెక్ట్గా మీరు అక్కడ డిపోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో డిపోకి వెళ్ళిన తర్వాత అక్కడ డిపో మేనేజర్స్ ఉంటారు. డిపో మేనేజర్స్కి సంబంధించి ఆఫీస్కి వెళ్తే సో వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అడుగుతారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే ఇవ్వండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వకండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు కదా, అప్పుడు మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మళ్ళీ మీరు ఒకవేళ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసేటప్పుడు మాత్రం ఇవ్వకండి. ఓన్లీ జస్ట్ జిరాక్స్ కాపీస్ అనేవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు రెజ్యూమే కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. రెజ్యూమే కానీ లేదంటే బయట బుక్ స్టాల్లో బయోడేటా ఫామ్ అనేది దొరుకుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పట్టుకొని మీరు డైరెక్ట్గా అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినా పర్వాలేదన్నమాట. జాబ్ నోటిఫికేషన్ మనకి రీసెంట్లీగా వేటు న్యూస్లో కూడా పబ్లిష్ అనేది చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క డిపో కార్యాలయానికి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు అక్కడ వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని సబ్మిట్ అనేది చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీకు ప్రజెంట్ ఆర్టీసీలో మనకి జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి మీకు ఇక జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ 7 డిపోల్లో ఖమ్మం ఆర్టీసీ రీజన్ పరిధిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.